ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకును మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని వాక్యములో లూకా సువార్త 12వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతున్నాం. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు కొట్లకు నాకు స్థలము చాలదు కనుక నేను ఏము చేతునని తనలో తాను ఆలోచించుకొనగా, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తి సమకూర్చుకుంటాను. ఇక్కడ వాస్తవానికి రాయబడిన మాటలో, ఇదిగో నేను దేవుని సన్నిధిలో ఎంతగానో పంట సమకూర్చుకున్నాను, నాకు స్థలము చాలట్లేదు, నేనేం చెయ్యాలో నాకు తోచట్లేదని ఆలోచన చేసినప్పుడు దేవుడు వాక్యం చెప్తున్న మాట, నీ కొట్లను విప్పి వాటికంటే గొప్పగా మరింతగా పెద్దగా కట్టుకోవటమే కాదు, దానిలో నీ ధాన్యం అంతటా కూడా నీ ఆస్తిని సమకూర్చుకో. ఈరోజు ఆత్మ సంబంధముగా దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడి పిల్లలు ఎప్పుడూ కూడా బలహీనులు కాదు, మరి దరిద్రులు కాదు, లేకపోతే ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడ కాదు. దేవుడు వారిని విస్తరింప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారి కొట్లు చాలకపోతే కొట్లు విప్పి ఇంకా పెద్దవిగా వారి ధాన్యము, వాళ్ళ ఆస్తిని సమకూర్చుకున్నట్లుగా రాయబడి ఉంది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదర, నీవు ఆత్మ సంబంధముగా నీవు ఇలాగున ఆశీర్వదించబడాలి, ఆత్మ సంబంధముగా ఇలాగ నీవు దీవించబడాలంటే వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మీరు గమనించి, ఏమని రాయబడి ఉన్నది? ముందు మనము దేవుని యందు విచారించాలి, లోక సంబంధమైన విచారాలు కాదు. అప్పుడు దేవుడు అనేకమైన మేలుల చేత నిన్ను విస్తరింప చేస్తాడు. కొంతమంది పట్టుమని ప్రార్థన ఉండదు, కొంతమందికి వాక్య భయం ఉండదు, మరి కొంతమంది వాక్యం వింటారు, చదువుతుంటారు, కానీ వాక్యానుసారంగా నడిచేటువంటి నిబంధన ఉండదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకు దీవెనలు కావాలి, రెండింతలుగా దీవెనలు కావాలి, రెండింతల ఆశీర్వాదాలు కావాలని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఆలోచన విధానాలు చేస్తున్నటువంటి అనుభవాలు ఉండొచ్చు. ఇలారా, ముందు నువ్వు ఆత్మీయతలో నువ్వు విస్తరించబడాలి. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, అప్పుడు నీ వాటికంటే గొప్పగా వాటిని కట్టించేటట్లు, ధాన్యం అందులో నింపుతున్నట్లు, నీ ఆస్తి సమకూర్చినట్లుగా ఇక్కడ నిన్ను ఒక ఆశీర్వాద స్థలములో దేవుడు నిన్ను నిలబెడటానికే మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు దేవునికి లోబడి ఉండు, దేవుని మాటల ప్రకారంగా నడుచుకునేటట్లయితే దేవుడు నిన్ను అన్ని విషయములో అలాగ విస్తరింప చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు చూడండి, ఇర్మియా గ్రంథములో 50వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతున్నాం. 50వ అధ్యాయము 19వ వచనములో మీరు చదివితే, ఇజ్రాయేలు వారి నిమిత్తము మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదను, వారు కర్మేలు మీద బాషాను మీదను మేయుదురు, ఎఫ్రాయిమును కొండ మీదను గిలాదులోను మేయుదురు, సంతృప్తి నొందెదరు అని రాయబడింది. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు మరలా ఇశ్రాయేలులను తన మేత స్థలమునకు నేను మరలా తిరిగి రప్పించదను, మరలా రప్పించదను. అప్పుడు వారు కర్మేలును, బాషానును, ఎఫ్రాయిమును, గిలాదును ఇదిగో మేయుచు అక్కడ తృప్తి నొందినట్లుగా రాయబడి ఉంది. దేవుణ్ణి కాదని లోకములోనికి వెళితే ఎక్కడా తృప్తి లేదు. దేవుణ్ణి కాదని సంఘమును విడిచిపెట్టి, దైవజనుని విడిచిపెట్టి, ఆత్మ సంబంధముగా నువ్వు కట్టుకోవలసినటువంటి సేవలో,
దేవుడు వాక్యము చేత నీవు దేవునితో నువ్వు చక్కగా నడిచినట్లయితే నీకు మరలా నేను నీకు మేత స్థలము నేను రప్పిస్తాను, మరలా నేను నిన్ను ఇక్కడ నేను తృప్తి కలుగు చేస్తానని చెప్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో సంఘాన్ని కాదని, సేవకుల్ని కాదని, ప్రభువుని కాదని ఎక్కడ దూరాన నిలిచి ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు నిలిచే ప్రతి చోట ఆశీర్వాదకరముగా ఉంచటానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? సంఖ్యాకాండములో 32వ అధ్యాయము 1వ వచనములో మీరు చదివితే, రూబేనీలను గాదీలకును అతి విస్తారమైన మంద ఉండెను కనుక యెజెరు ప్రదేశములో గిలాదు ప్రదేశములో మందలకు తగిన స్థలమని తెలుసుకొని, గిలాదు అనేది దేవుని సంగమునకు చూచిన ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. మందలకు తగిన స్థలం అది. ప్రతి మనిషి ఆశీర్వదించబడాలన్నా, ప్రతి మనిషి యొక్క జీవితములో శాపములు పోయి ఆశీర్వాద ఫలములుగా వారు నివసిస్తున్న నివాస స్థలము సుఖకరముగా తృప్తిగా జీవించాలన్నా గిలాదు అనుభవాలు అనేది మనం చూసినట్లయితే దేవుని మందిరము సంఘ సహవాసములో దేవునితో నిబంధన గలవారై ఉండటమే, దేవుడితో తీర్మానం చేసుకొని ఉండటమే అక్కడ నీకు ఇదిగో మేతకు తగిన స్థలం అని తెలియజేస్తున్నమాట. మేతకు తగిన స్థలం. ముందు చెప్పే ప్రతి వాక్యమును జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి. చెప్పే ప్రతి ఉపదేశమును దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఉపదేశము నీతో మాట్లాడుతూ ఉపదేశిస్తున్నప్పుడు కొన్ని విషయాలు ఆశీర్వాదాలు వచ్చినప్పుడు గొప్పగా నన్ను ఆశీర్వదిస్తాడని కొన్ని విషయాలు సంతోషించడం కంటే కొన్నిసార్లు సరిచేసుకోమని హెచ్చరికలు వస్తుంటాయి. అప్పుడు సరిచేసుకోగలిగితే నీకు కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి సమృద్ధి కలిగిన మేత స్థలముగా దేవుడు నిన్ను సంపూర్ణతలో నిలుపుతాననటానికి ఏమాత్రము సందేహం లేదు. దేవుని సన్నిధిలో ఆయనతో నిబంధన కలిగి ఆ స్థలం ఏ స్థలం అంటే దేవుడి స్థలము, దేవుని వాక్యమును బోధించే స్థలము. అది మందలకు మేత కలిగిన స్థలమని, మేత కలిగిన స్థలమే మనకు మందలకు అవసరమని తెలుసుకొని గొర్రెల వలె ఇదిగో ఎక్కడ కూడా త్రోవ తప్పక మంద వలె దేవుని సన్నిధిలో దేవుడి వాక్యము చేత మరి మందలకు తగిన స్థలము వాక్యమని ఆ వాక్యము చేత సరిచేయబడితే వారి తృప్తిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడండి. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చదివినట్లయితే, యోహాను 4:20 ఇక్కడ చెబుతున్నటువంటి సత్యమును మీరు చూడొచ్చు. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, కానీ ఆరాధించిన స్థలము యెరూషలేములో ఉన్నది. చాలు. ఎక్కడుందంట? ఆరాధించవలసిన స్థలం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఎక్కడ ఆరాధిస్తున్నావు? దేనిని ఆరాధిస్తున్నావు? ఇంతకుముందు నీకు తెలియని ఆరాధనలు చేసావు, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది. యెరూషలేము అనేది దేవుని సంఘం, దేవుని సంఘం యొక్క మందిరం యొక్క అనుభవం. పరిశుద్ధ గ్రంథము చెబుతున్నటువంటి మాట, యెరూషలేము అనుభవంలో ఉండాలి, దేవుని మందిరం అనుభవంలో ఉండాలి, దేవుని యొక్క ఉపదేశ క్రమములో ఉండాలి. అప్పుడే అక్కడ నీవు ఆరాధించుకునే స్థలం అది గుర్తించాలి. లోకములో ఎక్కడ తెలియక నువ్వెన్నో చేశావు. నన్ను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటాడు ప్రభు. దేవుని ఆరాధించే వారము చాలా జాగ్రత్త. హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి దైవజనుడు పౌలు 13వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో 15వ వచనం, ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాటలు మీరు చదివితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చెల్లించదము, అనగా ఆయన నామము ఒప్పుకొని జిహ్వ ఫలములు అర్పించదము. చూసారా? ఇక్కడ ఏమంటున్నారు?
కాబట్టి ఆయన ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగమో చెల్లించదము, అనగా ఆయన నామమందు ఒప్పుకొని జిహఫలములు అర్పించదు. ఏమర్పించాలి? జిహఫలములు అంటే నీ ప్రాణ ఆత్మ శరీరములు దేవునికి అర్పించి, ఇక్కడ మనం చూసినప్పుడు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతియాగము చెల్లించాలి యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఆయన ద్వారా నువ్వు చేసేటువంటి భక్తి జీవితములో, ప్రార్థన జీవితములో, అప్పుడు నువ్వు దేవునితో నిబంధన కలిగి ప్రాణ ఆత్మ శరీరములు సజీవ యాగముగా దేవునికి సమర్పణ కలిగి జీవించినట్లయితే, వాక్యం చెప్తున్న మాటలో నువ్వు అక్కడ ఆశీర్వదించబడటమే కాదు, విస్తరించబడతావు. దేవుడు నిన్ను మేలు చేత నింపుతాడు. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయములో 32వ వచనం చూద్దాం. 2 సమూయేలు 15:32. దేవుణ్ణి ఆరాధించే స్థలము ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన యూషయి పై వస్త్రములను చింపుకొని తల మీద ధూళి పోసుకొని రాజును దర్శనము చేసెను. ఇక్కడ మీరు గమనిస్తే దేవుణ్ణి ఆరాధించే స్థలము ఒకటి ఉన్నది. ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవుణ్ణి ఆరాధించే స్థలమునకు వెళుతున్నావా? ప్రతి ఆదివారం నీవు ఉండే స్థలములో దీవెనకరంగా రావాలి, ఆశీర్వాదాలు రావాలి, మేలు కావాలి, ఆరోగ్యము కావాలని నువ్వు ఆశిస్తే ఈ సంవత్సరంలో ఒక నిబంధన పెట్టుకో. సంవత్సరం ప్రారంభంలోనే ఉన్నాం మనం. ఒక నిబంధన పెట్టుకో. ఆదివారం ప్రభు సన్నిధిలో ఆరాధించే స్థలానికి నేను నా కుటుంబం వెళ్ళాలి. ఎన్ని ఫంక్షన్లే వచ్చినా, లేకపోతే ఎన్ని పుట్టినరోజులు చెప్పినా, ఎన్ని పెళ్లి రోజులు చెప్పినా, ఎటువంటి పరిస్థితులైనా ఆరాధన విడిచిపెట్టి మేము వెళ్ళాం అని తీర్మానం చేసుకో. ఎందుకంటే అక్కడ అంటున్న మాటలు మీరు గమనిస్తే దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి స్థలము ఒకటి ఉన్నది అన్న సంగతి మర్చిపోయి కొందరు దేవుని ఆరాధనకు దూరముగా, ప్రార్థనకు దూరముగా, దేవునితో ఏమి లేదు మనసులో అనుకుంటే సరిపోయిందిలే. చాలా జాగ్రత్త. హృదయమును ఎరిగినవాడు, దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో, ఏది నీకు ఎక్కువగా ఉన్నదో చాలా జాగ్రత్త. నాకంటే ఎక్కువగా వాటిని ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రతి స్థలములో ఒక దీవెనకరంగా ఉండాలంటే ముందు దేవుని స్థలములో నువ్వు ఒక దీవెనించబడాలి. ఆ దేవుని స్థలములో నువ్వు నాటబడాలి. ద్వితీయోపదేశకాండం దీనవృత్తాంతములు మొదటి దీనవృత్తాంతములు 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నారు. 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ ఏమై ఉన్నది? ఇంతకుముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేత విధిని బట్టి చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే వాక్యము చెప్తున్న మాట, దేవుడు వాక్యములో రాయబడినటువంటి సత్యమును మీరు చూసి మనము దేవుని మందసమ ఆత్మ సంబంధమైన విషయాలను గురించి మాట్లాడుతున్నారు. అందువలన కొన్ని శాపములు, కొన్ని లోపములు, కొన్ని బలహీనతలు, కొన్ని పరిస్థితులు వచ్చి ఉన్నాయి. కారణం ఏంటంటే రాయబడినటువంటి మాటల్లో దేవుడు ఆరాధించే స్థలములో నిన్ను నీవు సంఘానికి చెంది సంఘము పట్ల ఆత్మ సంబంధమైన అనుభవాల మధ్యలో నీవు నడుచుకోవలసినటువంటి వారముగా నీవు దేవునితో తీర్మానము చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలం ఆశీర్వాదముతో, దీవెనతో, మేలుతో ఉండాలంటే వాక్యం చెప్తున్న మాటలో, ఇదిగో నీవెక్కడున్నావు? ఆరాధించే స్థలములో ఉన్నావా? దేవుని ఆరాధించుకునటానికి సమయం ఇస్తున్నావా? దేవుని మందిరములో నీవు గడుపుతున్నావా? నీవు నీ కుటుంబం దేవునికి జిహాఫలముగా అర్పించుకుంటున్నావా? దేవుని మందసమ మోయటం అంటే నిన్ను నీవు ప్రతిష్ఠించుకుంటావు. ఈరోజు ప్రభుతో నిబంధన చేసుకొని సంఘములో, సహవాసములో, ప్రభుతో నిబంధనలో నువ్వు నడుచుకుంటే ప్రతి స్థలములో నేను నిన్ను ఆశీర్వదించి దీవిస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ
ఆ దిశగా ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి ఇదిగోనైనా మరి మీ బిడలు అయ్యా మరి సరైనటువంటి స్థలములో, ఆరాధించవలసిన స్థలములో, ప్రార్థించవలసిన స్థలములో మిమ్మల్ని మీకు దేవునికి స్తుతియాగము చెల్లించుచు, జిహఫలములు అర్పించుచు దేవుని యందు భయభక్తులతో నడుచుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని మీ సన్నిధిలో విన్న వాక్యమును బట్టి ప్రతి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేసి తాము సాక్రిఫై చేసుకొని దేవుడిచ్చు ప్రతి బహుమానం, ప్రతి దీవెన, ప్రతి స్థలములో ఆశీర్వాదముగా ఉండుటకు సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.